సో బైబిల్ ప్రకారంగా యేసు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు అని నమ్ముతున్నటువంటి అమాయకులకు ఉన్నాడు అని చారిత్రక అంశాలతో ఎవరైనా మేము నిరూపిస్తామని వచ్చేవాళ్ళు ఉంటే కూడా రావచ్చు కదా. ఉన్నాడు అని చారిత్రక అంశాలతో ఎవరైనా మేము నిరూపిస్తామని వచ్చేవాళ్ళు ఉంటే కూడా రావచ్చు కదా. ఈ విశ్వానికి దేవుడు, మానవుల రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నాడు అనడానికి చారిత్రక ఆధారాలే కాదు, భవిష్యత్ ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రతిరోజు చూసే వార్తలే యేసుక్రీస్తు ఉన్నాడు అనడానికి ఆధారం. ఇది నోటి మాటలతో చెప్తున్న విషయం కాదు, ఆధారాలతో చూడబోతున్న విషయం. దేవుడు ఉన్నాడు అనడానికి మనిషిపరంగా ఆధారాలు అడుగుతాం. దేవుడు కూడా నేను ఉన్నాను అని ఇలా తెలుసుకోండి అని కొన్ని ఆధారాలు ఇచ్చారు. బైబిల్ కూడా ఇదే విషయం చెప్తుంది. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడని నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవ్వడునూ లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. బైబిల్లో కనపడే దేవుడు నేను మాత్రమే దేవుణ్ణని కేవలం రాతపూర్వకంగా మాత్రమే కాదు, దేవుడంటే ఏం చేస్తాడో కూడా చెప్తున్నాడు. ఆయనకు ఒక ముఖ్యమైన క్వాలిటీ ఉంది. అదేంటంటే ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను, ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. అంటే దేవుడు ఈ సృష్టిని కలిగినప్పటి నుండి ఫ్యూచర్లో జరిగే ప్రతి విషయాన్ని చెప్పగలడు. దేవుడు తన సేవకులను ఉపయోగించి ఈ భూమి ఎలా అంతమవుతుంది అనే విషయాన్ని, దాని భవిష్యత్తును ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్టే ఇప్పుడు జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుండి రష్యా, ఇజ్రాయెల్, అమెరికా, చైనా వీటి గురించే మనం వార్తల్లో వింటూ వస్తున్నాం కదా. ప్రపంచ చరిత్రలో ఎంతో మంది దైవజనులు వచ్చారు. కానీ ఆధునిక కాలంలో అమెరికా పతనం గురించి 20-30 ఏళ్ల క్రితం హెచ్చరించిన వ్యక్తి డేవిడ్ విల్కర్సన్. ఈయన కేవలం ఒక చర్చి పాస్టర్ మాత్రమే కాదు, రాబోయే కాలం గురించి దేవుడు తనకు చూపించిన దర్శనాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఒక వాచ్మెన్ లాంటి వాడు. I was talking about calamities coming in the United States. I was talking about calamities coming in the United States. ఆయన రాసిన ద క్రాస్ అండ్ ది స్విచ్ బ్లేడ్ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్, కోట్లాది మందిని ఇన్స్పైర్ చేసింది. అయితే ఆయన కేవలం ఒక సేవకుడిగానే కాకుండా రాబోయే కాలం గురించి దేవుడు తనకు చూపించిన భయంకరమైన దర్శనాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఒక ప్రవచన స్వరం. డేవిడ్ విల్కర్సన్ గారికి 1973లో ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని ఆయన ద విజన్ అనే పుస్తకంలో రాశారు. ఆ రోజుల్లో ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. మొదటిది అమెరికా యొక్క ఆర్థిక పతనం. అమెరికా వ్యవస్థ కుప్పకూలుతుందని ఆయన 40 ఏళ్ల క్రితమే చెప్పారు. ఒకరోజు ఉదయం నిద్రలేచేసరికి బ్యాంకులు మూతపడతాయని, డాలర్ విలువ పడిపోయి ప్రజలు తిండి కోసం అలమటిస్తారని హెచ్చరించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అమెరికా అప్పు $1 ట్రిలియన్ చేరుకుంది. విల్కర్సన్ గారి ప్రకారం ఈ ఆర్థిక పతనం అనేది దేశాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజలను నిరాశలోకి నెట్టేస్తుంది. అలాంటి బలహీనమైన సమయంలో శత్రువులు దాడి చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు మన అమెరికాలో చూస్తుంది ఇదే. ట్రంప్ ఇప్పటికే ఈ విధంగా వార్న్ చేశాడు. Our currency is crashing and will soon no longer be the world standard, which will be our greatest defeat, frankly, in 200 years. There will be no defeat like that. ఎలోన్ మస్క్ ఇప్పటికే అమెరికా యొక్క అప్పు ఇలాగే పెరుగుతూ పోతే అది తప్పకుండా దివాళా తీస్తుందని అలర్ట్ చేస్తున్నాడు. అమెరికాలో మనం చూస్తున్న ఈ పరిస్థితి కారణం ఏంటో కాదు, అక్కడ విపరీతంగా పెరిగిపోతున్న పాపం. డేవిడ్ విల్కర్సన్ గారు ఇలా చెప్పారు, దేవుడు అమెరికా దేశాన్ని ఆశీర్వదించింది ఆయన వైపు తిరుగుతారని, కానీ అది ఘోరమైన పాపంతో నిండిపోయింది. ఇప్పుడు మనం వింటున్నాం కదా ఎప్స్టీన్ ఫైల్స్ అని. ఇవి మనకు సోషల్ మీడియా అందుబాటులో ఉండడం బట్టి చూసిన విషయాలు. కానీ అమెరికాలో అలాంటి దారుణాలు బయటపడడం కొత్త ఏమీ కాదు. డేవిడ్ విల్కర్సన్ గారి రోజుల్లో అమెరికా ఎలా ఉందంటే అది ఒక రక్త సముద్రం. ఎంతో మంది పిల్లల్ని గర్భంలోనే చంపుతున్న దేశం. అమెరికా అంతా కోట్లాది టీవీలు, లక్షలాది సినిమా థియేటర్లు, వాటి ద్వారా పోర్నోగ్రఫీ ప్రజల మనసుల్లోకి విషయంలా ఎక్కుతుంది. చివరికి పిల్లలు చూసే డిస్నీ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు కూడా బూతులు వాడటం మొదలుపెట్టారు. అంతేకాదు వాటిలో క్రీస్తు పేరును కూడా దూషించడం మొదలుపెట్టారు. ఒక 70 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ సినిమాలోనూ బుద్ధుడిని వెక్కిరించినట్టు, అల్లా పేరు అగౌరవంగా వాడినట్టు కనపడదు. కానీ ప్రపంచమంతటా మన యేసుక్రీస్తు పేరును వ్యంగ్యంగా వాడటం మొదలుపెట్టారు. అమెరికా ఇప్పుడు కాదు, ఆ కాలంలోనే బైబిల్లో చెప్పబడిన సొదొమ గొమొర్రా పట్టణాల కంటే మించిపోయింది. ఇప్పుడు చూస్తున్న వార్తలను బట్టి ఇవే లోతు దినాలు, నోహ దినాలు అనుకుంటున్నాం. కానీ అవి మొదలై 100 సంవత్సరాలు పైగా అయ్యాయి. ఏ శతాబ్దంలోని రాని మార్పు 20వ శతాబ్దం నుండి వేగంగా వచ్చింది. యుద్ధాలు, టెక్నాలజీ, అణుశక్తి ఇవన్నీ ఫాస్ట్గా ఉనికిలోకి వచ్చిన శతాబ్దం అది. విల్కర్సన్ గారు ఏమన్నారంటే నోవాహు దినాల్లో 120 సంవత్సరాలు అంటే జలప్రళయం వచ్చే ముందు వరకు ఆ ప్రజలకు సమృద్ధి ఉంది. వారి చుట్టూ ఎంజాయ్ చేసే వ్యవస్థ ఉంది. అందుకే వాళ్ళు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. జనాలందరికీ అదే కనపడింది. కానీ వాళ్ళ తలపైన మేఘాలు కమ్ముకుంటున్నాయనే విషయం వారికి తెలియదు. వాళ్ళు పాపంలో జీవిస్తూ ముందు ముందు అన్ని మంచి రోజులే అనుకున్నారు. బైబిల్ కూడా ఇదే చెప్తుంది. జలప్రళయం వచ్చే ముందు వరకు వారికి ఏమీ తెలియదు. ఆ నాశనానికి ముందు నోవహు అనే దేవుని ప్రవక్త ఉన్నాడని, అతను చెప్తుంది సత్యమని గ్రహించే స్థితిలో వాళ్ళు లేరు.
అతను కడుతున్న ఓడ యొక్క వాల్యూ గురించి తెలుసుకునే స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళకి నచ్చిన పద్ధతులు, నచ్చిన పాపాలు, ఇదే వారి లోకం. ఈ పనిలో దేవుని కుమారులు కూడా ఉన్నారు. దేవుడు ఒక వ్యక్తి ద్వారా సత్యం చెప్తున్నాడే విషయాన్ని గమనించకుండా పాపం వారి కళ్ళను కప్పేసింది. ఈ భూమి మీద జీవితం అలాగే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. కానీ సత్యమేంటో నోవహుకు తెలుసు. ముఖ్యంగా నోవహు ఒక్కడికే తెలుసు. అతని మాట నమ్మి ఓడ ఎక్కిన వారికే తెలుసు. అలాగే ఆయన చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో కనపడే బబులోన్ అనే మహానగరం ఏదో కాదు, అమెరికా అని చెప్పారు. ఆయనే కాదు, చాలా మంది బైబిల్ పండితులు అది అమెరికా గురించి రాయబడిందని అంటారు. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన ఆ బబులోన్ లక్షణాలు ఈనాటి అమెరికాకు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ వచనంలో వర్తకులు ఆమె వల్ల ధనవంతులైరి అని ఉంది కదా. ఈరోజు ప్రపంచ మార్కెట్ సిస్టమ్ అంతా దీని మీదే నడుస్తుంది. ప్రపంచానికే వ్యాపార కేంద్రం గ్లోబల్ ట్రేడ్ సెంటర్ అమెరికాలోనే ఉంది. అమెరికాలో చాలా విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఎక్కడా లేని ధనవంతులంతా అక్కడే కనపడతారు. కానీ అమెరికా పతనం ఒక్క గడియలోనే సంభవిస్తుందని బైబిల్ చెప్తుంది. అంటే అమెరికా ఎంత వేగంగా అయితే ఆర్థికంగా ఎదిగిందో అంతే వేగంగా అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోతుంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఇలా కనబడుతుంది. అయ్యో అయ్యో బబులోను మహాపట్నమా, బలమైన పట్నమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చినే, అంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే. డేవిడ్ విల్కర్సన్ గారు ఈ వచనం పట్టుకొని అమెరికా గురించి గట్టిగా చెప్పారు. స్టాక్ మార్కెట్ క్రాష్ అయినా, ఏదైనా డిజాస్టర్ వచ్చినా అది ఓవర్ నైట్ జరిగిపోతుంది. ఉదయం లేచేసరికి ప్రపంచం అంతా తలకిందులైపోతుంది. ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో చూస్తుంది ఇదే పరిస్థితి. ఇప్పటికే చాలా వరకు అమెరికా కరెన్సీ పడిపోతూ వస్తుంది. మన పరిశుద్ధ గ్రంథం ఎంత సత్యమైందో గమనించారా? యెషయా గ్రంథంలో దేవుడు జరగబో వాటిని తెలియజేసేది నేనే అన్నాడు. ఆ దేవుడు నేటికి సజీవంగా ఉన్నవాడు గనుకే ఆయన తన సేవకుల ద్వారా పలికినట్టు జరుగుతుంది. అయితే ఈ వీడియో గనక క్రైస్తవులను యేసుక్రీస్తుని ద్వేషించేవారు చూస్తుంటే ఈ విషయాలను బట్టి మీరు యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మకపోవచ్చు. అందుకే ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, గమనించడమే కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది జరిగినప్పుడైనా క్రైస్తవుల దేవుడే ఈ విశ్వానికి సృష్టికర్త అని ఒప్పుకుంటారు. ఒకసారి ఈ వీడియో చూడండి. And before the atom bomb can strike this nation, the church will go in the rapture to meet the Lord Jesus. And before the atom bomb can strike this nation, the church will go in the rapture to meet the Lord Jesus. ఈ మాట చెప్పిన దేవుని సేవకుని పేరు విలియం మ్యారియన్ బ్రన్హం. ఈయన 20వ శతాబ్ద కాలంలో దేవుని చేత బహుబలంగా వాడబడిన దైవజనులు. డేవిడ్ విల్కర్సన్ గారు అమెరికా పతనం గురించి 1970s లో హెచ్చరించారు. కానీ ఆయన కంటే ముందే 1930s నుండి బ్రన్హం గారు దేవుడు అమెరికా దేశాన్ని నాశనం చేయబోతున్నాడని హెచ్చరిస్తూ వచ్చారు. ఆయన ఏమన్నారంటే, రష్యా దేశం అమెరికా మీద ఆటం బాంబు వేయబోతుంది. అది జరగడానికి ముందు వధువు ఇక్కడి నుండి కొనుక్కోబడుతుంది. అంత్య దినాల్లో అమెరికా దేశం కాలిపోవడం దేవుడు ఆయనకు చూపించిన దర్శనం. 1954లోని ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు. The Russian Empire will drop an atomic bomb of some sort on the Vatican City and destroy it in 1 hour. Thus saith the Lord. Amen. రష్యా వాటికన్ సిటీ పైన బాంబు వేస్తుంది. 1 గంటలో అది పూర్తిగా నాశనం అవుతుంది. ఇది దేవుడు సెలవిస్తున్నమాట. డేవిడ్ విల్కర్సన్ గారి ద్వారా దేవుడు ఒక అమెరికా దేశం కాలిపోతుందని చెప్పాడు. బ్రన్హం గారి ద్వారా ఒక అమెరికానే కాదు, వాటికన్ నగరం కూడా కాలిపోతుందని చెప్పారు. ద లావోదిషియన్ చర్చెస్ అనే ప్రసంగంలో ఇలా అన్నారు. దిస్ నేషన్ విల్ బి బర్న్ విత్ అటామిక్ పవర్. గాడ్ విల్ లెట్ రష్యా డూ ఇట్. అంటే దేవుడు అంత్య దినాల్లో రష్యా దేశాన్ని ఉపయోగించి అమెరికా మీద ఆటం బాంబ్ వేయించబోతున్నాడు. అది దేవుడు రష్యాను వాడుకొని అమెరికాకి తీర్చబోతున్న తీర్పు. ఇప్పుడు అమెరికా దీని గుండానే వెళ్తుంది. అమెరికా ఇలా పతనం అవడం దేవుడు తన సేవకుల ద్వారా ముందే ప్రవచించాడు. ఇప్పుడు మీరు ఏ దేవుడినైతే ఉన్నాడా, ఉంటే ఆధారాలు ఇవ్వండి అంటున్నారో ఆ దేవుడు మీరు పుట్టక ముందే పాత ఆధారాలు కాదు, కొత్త ఆధారాలు, భవిష్యత్తుతో సహా, పేరుతో సహా తెలియజేసి యేసు మాత్రమే దేవుడు అని చెప్పే ఆధారం మాకు ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. మా దేవుడు ఉన్నాడు అనడానికి ఇప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలే ఆధారం. డాలర్ పడిపోవడం మా దేవుని సేవకులు చెప్పారు. అమెరికా పతనం అవడం చెప్పారు. అమెరికా మీద రష్యా ఆటం బాంబు వేస్తుందని చెప్పారు. ఐరోపా రాజ్యం మళ్ళీ పైకొస్తుందని చెప్పారు. మన భారతదేశంలో జరిగిన యూరోపియన్ ట్రేడ్ ఎందుకు జరిగిందో మాకు తెలుసు. ఇవంతే దినాలని మాకు దేవుడు చెప్పాడు. ఆయన సేవకుల ద్వారా పలికాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గరున్న ఏ పందులకి ప్రపంచ భవిష్యత్తు తెలుసు? ఏ స్వామికి రేపేం జరుగుతుందో తెలుసు? మీరు పూజించే ఏ దేవత చెప్తుంది పలానా దేశానికి ఇలా జరుగుతుందని? ఈ ప్రశ్న మీరు విమర్శించే దేవుడు అడుగుతున్నదే. మా క్రైస్తవులు మీరు ఆధారాలు అడుగుతారు కదా, ఆధారాలు ఇస్తే మా దేవుడు నిజమైన వాడని మీ మనస్సాక్షి ఒప్పుకోగలదా? మీరు నమ్మలేని ఆధారం ఇస్తాను చూడండి. 2021లో జరిగిన అమెరికా ఎలక్షన్స్ లో కమలా హ్యారిస్ అమెరికాకి వైస్ ప్రెసిడెంట్ గా అయ్యారు. మేము నమ్మే దేవుడు ఎలాంటి వాడో తెలుసుగా, భవిష్యత్తుని చెప్పేవాడు, జరగబోయే వాటిని చెప్పేవాడు. కొన్ని నెలల క్రితం మన భారతదేశానికి వచ్చిన పాస్టర్ క్రిస్ గారు కూడా ఒక విషయం బయట పెట్టారు. అదేంటంటే అమెరికాకు ఒక లేడీ వైస్ ప్రెసిడెంట్ అవడం 1960sలోని ప్రవచనం. దాని గురించి బ్రన్హం గారు ముందే చెప్పారంటూ కమలా హ్యారిస్ గురించి చెప్పిన విషయాన్ని అందరికీ చూపించి ఇది జరగపోతే నన్ను అబద్ధ ప్రవక్త అనుకోండి అని విలియం బ్రన్హం గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ని చూపించారు. Real highly royal like purple, dressed in real highly royal like purple. Then he said to the young people,
watch and see. అమెరికా దేశ చరిత్రలో ఒక లేడీ వైస్ ప్రెసిడెంట్ అవ్వడం అదే తొలిసారి. అది అలా జరుగుతుందని ఆమె వేసుకున్న పర్పుల్ కలర్ డ్రెస్ తో సహా దేవుడు తన ప్రవక్త ద్వారా 60-70 ఏళ్ల క్రితమే చెప్పాడు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న క్యాథలిక్ పోప్ లియో 14 ఒక అమెరికన్. అమెరికా చరిత్రలో కానీ వాటికన్ చరిత్రలో కానీ అమెరికన్ పోప్ ఎన్నుకోబడటం ఇదే తొలిసారి. ఇలా అమెరికా నుండి పోప్ వస్తాడని బ్రహ్నం గారి ద్వారా ముందే దేవుడు తెలియజేశాడు. When the United Confederation Church goes together and the new Pope is brought out of the United States and thrown there according to prophecy. అసలు మీరు కాదు, మేము అడగాల ఆధారాలు. మీరు అడగక ముందే మా పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎన్నో వేల సంవత్సరాల క్రితం దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 21వ వచనం. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విసిదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విసిదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలం తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడ్ల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాం, మేము ఒకరినొకరం సాటి చేసుకుని కనుగొన్నట్లు మేలైనను కీడైనను చేయడి. మా దేవుడు ఉన్నవాడు మాట్లాడేవాడు అనడానికి ఆయన సేవకుల ద్వారా పలికిన భవిష్య సంభవాలే ఆధారం. మరి మీ దేవతలు ఉన్నారు అనడానికి ఆధారం ఏంటి? మీరు చేసే పూజలు, యాగాలు, నిష్టలు నిజమైతే, మీ విగ్రహాలే దేవుళ్ళైతే ఎందుకు జరగబోయే వాటిని చెప్పట్లేదు? యేసుక్రీస్తు లాంటి దేవుడు ఎవరూ లేరు అనడానికి ఆధారం, ఆయన మాత్రమే దేవుడు అనడానికి ఆధారం, మేము ఆరాధిస్తున్న దేవుడు భవిష్యత్తును చెప్పేవాడు. ఆయన తన సేవకుల ద్వారా చెప్పినట్టే ఇప్పుడు జరుగుతుంది. మీరు విమర్శించవచ్చు, వాళ్ళు క్రైస్తవులే కదా, అవి క్రైస్తవ దేశాలే కదా, అందుకే అంత పాపం చేస్తున్నాయని. ఎవరన్నారు మీరు చూస్తున్న వాళ్ళంతా క్రైస్తవులని? యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో ఎన్నో లక్షల మంది యూదులు ఉన్నారు, కానీ ఆయనకి శిష్యులైంది 11 మందే. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవుల లెక్క కోట్లలో కనపడొచ్చు, కానీ వాళ్ళంతా నిజమైన క్రైస్తవులు కాదు. ఆనాటి యూదులు ఎలా అయితే మతాన్ని పట్టుకున్నారో వీళ్ళు కూడా మతాన్ని పట్టుకున్న వాళ్ళు. నిజమైన క్రైస్తవులు మతానికి బయట ఉండి క్రీస్తుని వెంబడిస్తున్నారు. నోహు దినాల్లో కూడా దేవుడు తీర్పు తీర్చింది దేవుని కుమారులకే. ఇప్పుడు కూడా క్రైస్తవ దేశంగా పిలువబడుతున్నా వారు జీవిస్తున్న పాపపు జీవితం బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మా దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా ఉన్నవాడు, ఉండేవాడు. ఆయనకు ఆది అంతం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రష్యా దేశం అమెరికా మీద ఆటం బాంబు వేసినప్పుడు మీరే నమ్ముతారు. ఇప్పటి వరకు దేవుడు తన సేవకుడి ద్వారా చెప్పినవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక జరగబోతున్న సంభవం ఇదే. ఇది మీరు కళ్ళారా చూసినప్పుడు ఒకప్పుడు క్రైస్తవులు ఆరాధించిన దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే ఆధారం మీరే అవుతారేమో. ఈ ప్రపంచం ఈ విధంగా నాశనం వైపు వెళ్తుందని దేవుడు ముందే తెలియజేశాడు. క్రైస్తవులు ఆరాధించే దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే ఆధారం. ఆయన భవిష్యత్తును ఎరిగిన దేవుడు. అందుకే ఆయన మాత్రమే తన సేవకుల ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేయగలిగాడు. క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో, ఎంతటి సజీవుడో ఈ నెరవేరుతున్న ప్రవచనాలే సాక్ష్యం. చేత్తో చేసిన విగ్రహాలు, ఊపిరి లేని బొమ్మలు మనకు భవిష్యత్తు చెప్పలేవు. అవి కళ్ళున్నా చూడలేవు, చెవులున్నా వినలేవు, నోరున్నా మాట్లాడలేవు. కానీ క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడు కాలాల అతీతుడు. ఆయన ఒకే సమయంలో వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉండగలిగిన వాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మన దేవుడికి కాలంతో పని లేదు, ఎందుకంటే ఆయన కాలాన్ని సృష్టించిన సృష్టికర్త. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్టు ఆయన ఆదిలోనే అంతమును తెలియజేశాడు. ఇంకా ఇవన్నీ జరగక ముందే తన ప్రవక్త ద్వారా ముందే తెలియజేశాడు. మా దేవుడు నిజమైన దేవుడు అనడానికి, ఆయన మాత్రమే సజీవుడు అనడానికి ఇంతకంటే గొప్ప ఆధారం ఇంకేం కావాలి? దశాబ్దాల క్రితం దేవుడు తన దైవజనుల ద్వారా ఏ విధంగా అయితే హెచ్చరించాడో ఇప్పుడు ఈ ప్రపంచంలో అవే జరుగుతున్నాయి. ఇవి మనుషులు తెలివితేటలు కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు ముందుగానే ఇచ్చిన సంకేతం. మరి మీ దేవతలు ఉన్నారనడానికి ఆధారం ఏంటి? మా రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమి నాశనం అవుతుందనే భవిష్యత్తును బైబిల్ ద్వారా తెలియజేశాడు. మరి మీ గ్రంథాల సంగతి ఏంటి? మీరు నమ్మే ఆ 33 రకాల దేవతలు ఏం చేస్తున్నారు? నేను చెప్పనా? రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన, ఈ విశ్వానికి మహోన్నత దేవుడైన యేసుక్రీస్తు ముందు సాగిలపడే రోజు కోసం వేచి ఉన్నాయి. 2033 గనక దేవుడు నిర్ణయించిన రాకడ సమయం అయితే అగ్ని జ్వాలల వంటి ఆయన భయంకరమైన రూపం తట్టుకోలేక గడ గడ వణుకుచూ ఈ భూమి మీద ప్రతి వాడు యేసుక్రీస్తు ముందు మోకాళ్ళు వేస్తాడు.